కొందరికి అప్పుడప్పుడు తలకాయలా పురుగు తిరుగుతుంది. ఏం చేస్తున్నారో ఎట్లా చేస్తున్నారో తెలియకుండా చేస్తారు. చేతిలో అధికారం ఉన్నది కదా అని శంగ ఎగురుతారు. ఇప్పుడు మన తెలంగాణలో ఒక ఆయన ఇదే పని చేస్తున్నాడు. పేదోళ్ళు రైతుల పొట్ట కొడుతున్నాడు. పాపం సిరిసిల్ల జిల్లాలున్నోళ్లకు పెద్ద పరిశానే వచ్చిందుల్లా. కలెక్టర్లంటే పేదోళ్లకు సేవ చేస్తారని అనుకుంటారు, కానీ ఈయన మాత్రం మొత్తం ఉల్టా చేస్తున్నాడట. నిన్న కేటీఆర్ పోటు ఉన్నదని ఛాయ హోటల్ ను మూసేపిచ్చిండు. ఇవాళ అసొంటిదే ఇంకో పని చేసిండు. వేములవాడ కాడున్న కరీంనగర్ డైరీల పాల కేంద్రాన్ని మూపిచ్చిండు. అన్ని పర్మిషన్లు ఉన్నా గాని ఆఫీసర్లను పంపి దానికి తాళమే ఇచ్చిండు. లోపట 20,000 లీటర్ల పాలు ఉన్నాయని వీటిని తీసేదాకనన్నా ఆగుండని అడిగినా వినలేదట. వేల మంది రైతులు అండ్ల పాలు పోస్తుంటారు. అందరినీ రోడ్డు మీద పడేసిండు. పర్మిషన్ లేదంటే ఆల్రెడీ మేము సువర్ణ ఫుడ్స్ ఇండస్ట్రీస్ నుంచి కూడా మేము కొన్నాము. దాని నుంచి గ్రామ పంచాయతీ కూడా పర్మిషన్ కూడా తీసుకున్నాం. బ్లూ ప్రింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన చెప్పిన ఇదేం తలకాయ తిక్క పని. మేమందరం ఏం కావాలని సర్కారు మీద మస్తు కోపం చేస్తున్నారు, కానీ అత్త మీద కోపం దుత్త మీద చూపెట్టినట్టు ఏదో కోపాన్ని తీసుకొచ్చి పేదోళ్ళ మీద ఎందుకు చూపెడుతున్నాడో ఈ కలెక్టర్ సారు. అప్పట్లో వాళ్ళ ఇంటామను పోరు పెడితే ఆమె ఈయన మీద కేసు పెట్టిందట. ఆరిగోస పెడుతున్నాడు. ఆయనతోని ఉండనని అడిగితే కోర్టోళ్ళు ఇడుపు కాగితం ఇచ్చిండ్రు. పాపం ఆ బాధలగిన ఇట్లా చేస్తున్నాడు కావచ్చునని సిరిసిల్ల కాడున్నోళ్ళు మాట్లాడుకుంటున్నారు. పానం బాగా లేకుంటే దావకండ చూయించుకోవాలి గాని ఇట్లా ఇంటామ మీదున్న కోపాన్ని పేదల మీద చూపించుడేందని పొట్టు అరుచుకుంటున్నారు.